ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలకి కౌంటింగ్ జరగనుంది. గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరగనుంది. బాపట్ల జిల్లా కౌంటింగ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్లో, పల్నాడు జిల్లా కౌంటింగ్ నర్సరావుపేటలోని జేఎన్టీయూ కాలేజ్లో నిర్వహిస్తారు. రేపు ఉదయం 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు జరిగాయి. నియోజకవర్గ ఓటర్లను బట్టి గరిష్టంగా 22 రౌండ్లు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు స్థానానికి ప్రత్యేకంగా హాళ్లు కేటాయించారు అధికారులు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లాలో మొత్తం 230 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క రౌండ్ లెక్కింపు 25 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా 304 పోలింగ్ బూత్లున్నాయి. దీంతో కౌంటింగ్ కి అధిక సమయం పట్టే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో 1500, బాపట్లలో 1500 మంది, పల్నాడు జిల్లాలో 1300తో ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో తాడికొండలో తొలి ఫలితం వెలువడనుంది. బాపట్ల జిల్లాలో తొలి ఫలితం బాపట్ల నియోజకవర్గం నుంచే వచ్చే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో తొలి ఫలితం చిలకలూరిపేట నుంచి వెలువడుతుంది. ఇక ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక గుంటూరు జిల్లాలో రేపటి పోలింగ్ కి సంబంధించిన ఏర్పాట్లపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ రోజా. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపు మొత్తం 20 అసెంబ్లీ స్థానాలకు, అదేవిధంగా 3 పార్లమెంట్ స్థానాలకు, అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలతో పాటు ఉమ్మడి ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, అద్దంకి, చీరాల, పర్చూరు, ఈ 3 నియోజకవర్గాల కౌంటింగ్ కూడా రేపు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల జరుగుతుంది. బాపట్ల జిల్లాకు సంబంధించినటువంటి రేపల్లె, వేమూరు, అదేవిధంగా బాపట్ల, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించింది కూడా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది. సో అత్యల్పంగా ఉన్నటువంటి ఓటర్లు ఈ జిల్లాలో కానీ చూసుకుంటే, ఈ ఉమ్మడి జిల్లాలో కానీ చూసుకుంటే, బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి అత్యల్ప ఓటర్లుగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓటర్లు ఇక్కడ 190,000 మాత్రమే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 14 రౌండ్లు మాత్రమే ఇక్కడ కొనసాగుతాయి. అదేవిధంగా వేమూరు నియోజకవర్గంలో చూసుకుంటే 17 రౌండ్లు కొనసాగుతాయి. అదేవిధంగా రేపల్ల నియోజకవర్గంలో చూసుకుంటే 19 రౌండ్లు కౌంటింగ్ కొనసాగుతుంది. అదేవిధంగా గుంటూరు జిల్లాలో చూసుకుంటే, గుంటూరు జిల్లాలో తాడికొండలో అత్యల్పంగా 18 రౌండ్లు కొనసాగుతుంది. ఇక్కడ 244 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి డేటా మొత్తం రేపు కౌంట్ చేయాలంటే 18 రౌండ్లు అవసరం అవుతాయని చెప్పని అధికారులు భావించారు. సో ఒక్కొక్క రౌండ్కి 14 టేబుల్ వేస్తారు. 14 టేబుల్లో 14 మంది పోలింగ్ ఏజెంట్లు ఉంటారు. అంటే 2 పార్టీలకు సంబంధించినటువంటి, ప్రధాన పార్టీకి సంబంధించిన ఏజెంట్లతో పాటు మిగతా ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా అక్కడే ఉంటారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు కౌంటింగ్ సరళిని పర్యవేక్షిస్తుంటారు. తమ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, తమకి ఎన్ని అవకాశాలు ఉన్నాయనేటువంటి పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా మంగళగిరి 21 రౌండ్లు కొనసాగుతాయి ఇక్కడ. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి సంబంధించి 20 రౌండ్లు కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి 21 రౌండ్లు కొనసాగుతుంది. గుంటూరు వెస్ట్కి సంబంధించి 21 రౌండ్లు కొనసాగుతుంది. సో ఇలా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్క ప్యాటర్న్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీ నియోజకవర్గానికి, పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక హాళ్లు కేటాయించారు. ఎందుకంటే గుంటూరు పార్లమెంటే చూసుకుంటే, గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఓట్లు మొత్తం కూడా, ఈవీఎంలు మొత్తం కూడా ఒక చోట, ఒక కేంద్రంలో ఉంటాయి, ఒక హాల్లో ఉంటాయి. అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో, గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 స్థానాలకు సంబంధించి ఆయా అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ హాల్లో ఉంటాయి. సో ఈ నేపథ్యంలో అసెంబ్లీ స్థానాలకు వచ్చేటువంటి కౌంటింగ్ని ఒక పక్కన పరిశీలిస్తూనే మరో పక్కన పార్లమెంట్ను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అధికారులు మొత్తం దాదాపు 4500 మంది, ఒక్కొక్క పార్లమెంటు స్థానానికి వచ్చి 1500 మంది సుమారుగా కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో దాదాపు 400 మంది సాయుధ బలగాలు ఉంటారు. అదేవిధంగా నియోజకవర్గం, జిల్లా పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో చూసుకుంటే 2000 మందికి పైగా పోలీసులు అక్కడ కొనసాగుతూ ఉంటారు, గస్తీ కాస్తూ ఉంటారు. ఇప్పటికే పల్నాడు జిల్లాలో చూసుకుంటే అనేక ప్రాంతాల్లో, అనేక నియోజకవర్గాల్లో 144 సెక్షన్ కొనసాగుతున్నందువల్ల వ్యాపారాలు కూడా బంద్ చేశారు నిన్నటి నుంచి. సో రేపు కౌంటింగ్ ముగిసిన తర్వాత రేపు సాయంత్రం ఎలాంటి వేడుకలకు అవకాశం ఉండదు. అదేవిధంగా ఎల్లుండి కూడా ఎలాంటి వేడుకలకు అవకాశం ఉండదు. ఇక పల్నాడు నియోజకవర్గంలో చూసుకుంటే, పల్నాడులో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానానికి ఎన్నికల కౌంటింగ్కి రేపు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి బాపట్లలో
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో బాపట్ల పార్లమెంట్ కౌంటింగ్ జరుగుతుంది. గుంటూరు వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏదైతే చినకాకాని సమీపంలో ఉందో అక్కడ, నంబూరు సమీపంలో ఉందో అక్కడ కౌంటింగ్ సాగుతుంది. అదేవిధంగా నరసరావుపేటకు సంబంధించి జేఎన్టీయూ కాలేజీలో కౌంటింగ్ కొనసాగుతుంది. ఈ మొత్తానికి సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇప్పటి నుంచే అనేక ఆంక్షలు పెట్టారు. కౌంటింగ్ సెంటర్లకు వెళ్లాలంటే ఖచ్చితంగా ఆ పాస్లు ఉండాలి, అధికారులు జారీ చేసినటువంటి అనుమతి పత్రాలు ఉండాలి. ఇవి లేకుండా చీమ కూడా లోపలికి దూరేటువంటి పరిస్థితి ఉండదనేది పోలీస్ శాఖ చెబుతుంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో కూడా ఎలాంటి ఘర్షణల వాతావరణం లేకుండా చర్యలు తీసుకున్నామని పోలీస్ శాఖ చెబుతుంది. మొత్తంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 17 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాలతో పాటు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ స్థానాలు కూడా ఉమ్మడి గుంటూరు ప్రాంతంలోనే కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. రోజా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.